గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్ కార్యక్రమం. ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో వైటమిన్ డి లోపం వల్ల వచ్చే దుష్పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ దశరథ రామిరెడ్డి గారు, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్ నుంచి. నమస్కారం డాక్టర్. అసలు ఈ వైటమిన్ డి లోపం అనేది ఎందువలన వస్తుందంటారు? బేసిక్గా మనకి ఈ ఫుడ్లో సరైన క్వాంటిటీ లేకపోవడం వల్ల, అంటే ఇన్ఎడిక్వేట్గా తీసుకోవడం అనమాట, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో వాళ్ళు తీసుకున్నా కూడా కొన్ని రకాల వ్యాధుల వల్ల అబ్జార్బ్ అవ్వకపోవడం, ఉదాహరణకి క్రోన్స్ డిసీజ్ కానీ, సీలియాక్ డిసీజ్ కానీ, ఇటువంటి డిసీజెస్ వల్ల తీసుకున్న వైటమిన్ డి లోపలికి వెళ్ళకపోవడం. ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎయిర్ కండిషన్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే సూర్యరశ్మికి తగలడం కొంచెం తక్కువైపోయింది బాగా. ఈ సూర్యరశ్మి తగలకపోవడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. అలా కాకుండా కొన్ని మందులు వాడడం వల్ల, కొన్ని మెడికల్ కండిషన్స్, ఇటువంటి వాటి వల్ల కూడా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో వాళ్ళు తీసుకున్నా కూడా కొంతమంది నల్లగా ఉంటారు, అంటే చర్మం వారి నలుపు రంగులో ఉంటుందన్నమాట. మన నలుపు రంగు ఎందుకు ఉంటుందంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందన్నమాట. ఈ పిగ్మెంట్ వైటమిన్ డిని లోపలికి అబ్జర్వ్ కాకుండా, సూర్యరశ్మి రాకుండా ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా వైటమిన్ డి తక్కువ రావడం కారణాలు ఉంటూ ఉంటాయి. ఇంకొక మేజర్ కారణం ఏంటంటే ఈ ఒబేసిటీ. ఎవరికన్నా 30 to more than 30% బిఎంఆర్ ఉన్న వాళ్ళకి ఈ వైటమిన్ డెఫినెట్గా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఈ ఫ్యాట్ సెల్స్ ఏదైతే ఉందో ఈ బాడీ, ఆ ఫ్యాట్ సెల్స్ వైటమిన్ డిని అబ్జర్వ్ చేసేస్తూ ఉంటాయన్నమాట. ఆ వైటమిన్ డిని నిరుపయోగం అయిపోతుంది అనమాట. తీసుకున్నా కూడా, వాళ్ళు సరిగ్గా తీసుకున్నా కూడా ఆ వైటమిన్ డి వాళ్ళకి ఉపయోగం లేకుండా పోతుందన్నమాట. ఈ కారణాలు వైటమిన్ డి ప్రధానంగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఈ వైటమిన్ డి లోపం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఏమవుతుందంటే ఈ వైటమిన్ డి అనేది బేసిక్గా ఈ కాల్షియం అబ్సార్ప్షన్లో దానితో పాటు కూడుకుని ఎముక సాంద్రత పెంచి ఎముక స్ట్రక్చర్ని గట్టిగా ఉపయోగించడానికి వస్తుందన్నమాట. ఉత్తి కాల్షియంతోనే ఎముక యొక్క బలం పెరగదు. దీంతోపాటు వైటమిన్ డి ఉండాలన్నమాట. అది యాక్టివ్ ఫామ్ కింద ఉండి కాల్షియంతో జతకూడి ఒక గట్టి దృఢంగా బోన్ తయారు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పుడైతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందో, ఈ కాల్షియం చాలా ఎంత ఉన్నా కూడా ఎముక మెత్తబడిపోతుంది అనమాట. చిన్నవాళ్ళలో రికెట్స్, అలాగే పెద్దవాళ్ళలో ఆస్టియోమలేషియా, ఇటువంటి కారణాలే వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం చాలామంది ఆ వైటమిన్ డియే కదా, దీనివల్ల వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒకటి, పేషెంట్కి ఉండే సాధారణ కంప్లైంట్స్ ఏంటంటే తొందరగా అలసిపోవడం, బాడీలో ఏ భాగాన్ని ముట్టుకున్నా కూడా నొప్పి, కండరాల నొప్పి, తొందరగా అలసిపోవడం, ఏదైనా పని చేస్తే ఒక అరగంట తర్వాత నిస్సత్వం అయిపోవడం, ఇవన్నీ కారణాలు. అలా కాకుండా లేటెస్ట్ స్టడీస్ ఏంటంటే ఈ వైటమిన్ డి లోపం వల్ల కొంతమందికి డిప్రెషన్ కూడా బాగా వస్తుందన్నమాట. అలా కాకుండా వైటమిన్ డి నెగ్లెక్ట్ చేస్తే హైపర్ టెన్షన్, అదేవిధంగా కొన్ని విధమైన ఏమిటంటే ఈ కార్డియాక్ డిసీజ్, అదేవిధంగా రీనల్ డిసీజ్ ఇవన్నీ వచ్చే ఆస్కారం కూడా ఉంది. అంచేత ఒక వైటమిన్ డి తగ్గడం వల్ల ఉత్తి బోన్స్ ఎఫెక్ట్ అవ్వడం అన్నది చాలా అపోహ మాత్రమే. అది సిస్టమిక్గా కూడా ఇదైపోయి మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి కూడా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వైటమిన్ డి లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ అని చెప్తూ ఉంటారు. ఈ లోపమే కాకుండా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే అవకాశం? అదే ఇప్పుడు చెప్పింది అదేనండి. బేసిక్గా ఏంటంటే వృద్ధుల్లో వైటమిన్ డి తక్కువ ఉందనుకోండి, వాళ్ళల్లో రికగ్నిషన్ పవర్ తగ్గుతుంది. కారణం ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ వాళ్ళ ఒక వ్యక్తిని గుర్తుపట్టడం కానీ, ఒక సంఘటన గుర్తుపెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంత తగ్గుతుంది. అదేవిధంగా ఈ చిన్నపిల్లల్లో వస్తే అది రికెట్స్కి దారితీస్తుంది. అదేవిధంగా చెయ్యి, కాళ్ళు, అదేవిధంగా వంకరలు పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళలో ఆస్టియోపోరోసిస్, అది చెప్పాం కదా, వైటమిన్ డి ఎప్పుడైతే తక్కువైందో కాల్షియం అబ్సార్ప్షన్ కూడా తక్కువైపోయి ఎముక వీక్ అవుతుంది, సాంద్రత తగ్గుతుంది అనమాట. దానివల్ల చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం, అది దాన్ని వెడ్జి కంప్రెషన్ ఫ్రాక్చర్ అని, వెన్నుపూసలో జరిగే ఫ్రాక్చర్లు, లేదా సాధారణంగా స్త్రీలలో ఈ రిస్ట్ జాయింట్ కానీ లేదా హిప్ జాయింట్, దుంటి ఎముక అనమాట, వీటిలో కామన్గా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఒక చిన్న స్లిప్ అవుతారు, ఒక అడుగు ఎత్తు నుంచి లేదా ఒక 6 అడుగు ఎత్తు నుంచి పడినా కూడా పెద్ద పెద్ద ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ వైటమిన్ డి వల్ల
ఉండేది మన బాడీలో ఉండేది చాలా తక్కువ, కానీ అది ఎంత మేలు చేస్తుందో అది తీసుకోకపోతే మాత్రం అంత హాని జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే ఈ వైటమిన్ డి అనేది ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా లభించే అవకాశం ఉందంట? బేసిక్గా ఈ వైటమిన్ డి అనేది మనకి ప్రకృతిలో సూర్యరశ్మితో చాలా ఎక్కువ ఉంటుంది, మ్యాక్సిమం అదేనండి. అలా కాకుండా ఫిష్లో, అది సీ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. అలాగే మన ఎగ్ యోక్ ఉంటుంది కదా, ఈ గుడ్లలో కూడా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా ఫిష్, అదేవిధంగా ఎగ్, ఇంకా అది చూసుకుంటే మన మిల్క్ ప్రోడక్ట్స్లో ఇది కూడా వైటమిన్ డి ఎక్కువ ఉంటుంది. ఈ వైటమిన్ డికి సంబంధించి పురుషుల్లో కానివ్వండి, స్త్రీల్లో కానీ వీరిద్దరిలో ఎవరిలో ఎక్కువగా లోపం వచ్చే అవకాశం ఉందంటారు? అన్ఫార్చునేట్గా ఏంటంటే మన దేశం కంటే వర్ధమాన దేశాల్లో ఎక్కువగా స్త్రీలు కొంచెం పోషకాహారం ఉండే కొంచెం డెఫిషియన్సీ బాగా ఎక్కువ ఉందన్నమాట. దాన్ని ఏంటంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం, పౌష్టికాహార లోపం ఎక్కువ ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇది స్త్రీలలో చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ పేషెంట్లందరికీ కూడా వైటమిన్ డి ఎగ్జామ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సూచన మేరకు చాలామంది ఏం చేస్తున్నామంటే వచ్చిన ప్రతి పేషెంట్కి ఒక స్క్రీనింగ్ టెస్ట్. ఇదివరకు పేషెంట్లు వస్తే వాళ్ళకి హీమోగ్లోబిన్ లేదా ఒక యూరిన్ షుగరు లేదా ఒక ఈసీజీ ఎలా తీసేవారు డాక్టర్స్, అలాగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి వచ్చిన అంటే చాలా హాస్పిటల్లో చాలామంది డాక్టర్లు వైటమిన్ డి లెవెల్స్ చూస్తున్నారు అనమాట. ఈ మేడ్ ఇట్ మ్యాండేటరీ అనమాట. దానివల్ల అట్లీస్ట్ కొంతమందికి ఏంటంటే అన్ఫార్చునేట్గా ఇది బాగా ముదిరే వరకు కూడా మనకు తెలియదు ఈ వ్యాధి ఎలా వస్తుందని చెప్పేసి. అంచేత మనం ముందే వాళ్ళు ఉందా, ఈ రిస్క్ గ్రూప్ కాదా, నార్మల్గా ఉందా తెలుస్తుందన్నమాట. దాన్ని బట్టి మనం భవిష్యత్తులో చెప్పిన కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అంచేత స్త్రీలు డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఒక్కోసారి చాలా చిన్నపిల్లల్లో కూడా చూస్తుంది. అదర్ డే 9 years అమ్మాయి వచ్చింది, ఆ వైటమిన్ డి చాలా తక్కువ ఉందన్నమాట అమ్మాయికి. సో ఒక 3 monthsలో అమ్మాయి రికవర్ అయిపోతూ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారండి. సందీప్ గారు, హలో 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 సందీప్ గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సందీప్ నమస్కారం, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. మా తాతయ్యకి ఆపరేషన్ చేయించాము. రెండు అంటే మోకాళ్ళు రెండింటికి ఆపరేషన్ చేయించాము. ఓకే, నీ రీప్లేస్మెంట్ అండి? లేదు, రీప్లేస్మెంట్ చేయించాము. కాకపోతే అప్పటి నుంచి కూడా మళ్ళీ బ్యాక్ బోన్ పెయిన్స్ అంటున్నాడు. ఓకే, అదే ఎల్బో మొత్తం పెయిన్స్ అంటున్నాడు. బ్యాక్ బోన్ దగ్గర నరం పట్టేస్తుంది అంటున్నాడు. మీ తాతయ్య గారు వయసు ఎంత సందీప్? ఒక 85 to 90 మిడిల్లో ఉంటుందండి. 85-90 అంటే కొంచెం వృద్ధాప్యం వచ్చేసినట్టు ఆయనకి. అంటే కాకపోతే మా తాత కొద్దిగా స్ట్రెంగ్త్ గా బాగానే ఉంటాడు, మనిషి మాత్రం భద్రంగా బాగుంటాడు. ఆయన అప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి పెయిన్స్ ఉన్నాయి అతనికి, తాతకి. కాకపోతే ఒక 1.5 year అయింది ఆపరేషన్ చేపించేసి. 1 year అవుతుంది. తర్వాత చేపించినప్పటి నుంచి కొద్ది రోజులు బాగానే ఉండింది. ఆ తర్వాత నుంచి పెయిన్ స్టార్ట్ అవడం మళ్ళీ మొదలైంది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ బోన్ దగ్గర కూడా నరం పట్టేస్తుందని చెప్తున్నాడు. సందీప్ గారు, అంటే ఈ వయసులో మామూలుగా 60 సంవత్సరాల తర్వాత పురుషుల్లో ఏం చేస్తుందంటే వెన్నుపూస కొంచెం అరుగుదల మొదలవుతుంది. మోకాళ్ళు ఎలా అరుగుతాయో అదేవిధంగా వెన్నుపూస కూడా అరుగుతూ ఉంటుంది. దాన్నే డీజనరేటివ్ డిసీజ్ అంటాము, లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పేసి. దానివల్ల నడువు నొప్పి రావచ్చు. 90% అదే కారణం అయి ఉండాలి. ఒక్కొక్కసారి చెప్పాం కదా, వృద్ధుల్లో కూడా ఇది వైటమిన్ డి కొంచెం డెఫిషియన్సీ నుంచేదంటే యాక్టివ్ ఇండివిజువల్స్ ఎక్కువ కొంచెం రోడ్డు మీద తిరగడము, సన్లైట్ ఎక్స్పోజర్ జరుగుతూ ఉంటుంది. ఈ ఏజ్ వచ్చిన తర్వాత మీ తాతగారికి ఆపరేషన్ కూడా అయిందంటున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఎక్కువ వెళ్లకుండా ఇంటి పట్టినే ఉంటే కూడా వాళ్ళకి సన్లైట్ తగలదు. దానివల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ రావచ్చు. అలా కాకుండా కొంతమందిలో రొమాటిక్ పెయిన్స్ కానీ, లేదా కాల్షియం డెఫిషియన్సీ దానివల్ల కానీ, లేదా హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే కూడా ఈ సమస్య వచ్చే ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి సంప్రదించండి. మీ తాతయ్య గారికి కొన్ని ఎక్స్రేలు, కొన్ని రక్త పరీక్షలు చేస్తాము. దాన్ని బట్టి ఆయన సమస్యని ఐడెంటిఫై చేసి మీకు మీ తాతయ్య గారికి సమస్య పరిష్కారం తోడ్పడతామండి మేము. రైట్ డాక్టర్ గారు, అలాగే ఈ వైటమిన్ డికి సంబంధించి అంటే విటమిన్ తక్కువగా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దానికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటమిన్ డి డెఫిషియన్సీని మనం ఎస్టాబ్లిష్ చేయాలండి. ఎస్టాబ్లిష్ చేయాలంటే అది పెద్ద ఖరీదైనదే, లేకపోతే పెద్ద కష్టమైనదే కాదు.
సింపుల్ బ్లడ్ టెస్ట్ అని. ఒకటి ఎక్స్రేలో మనకి ఏంటంటే ఎముక ఆస్టియోపోరోసిస్ ఉందా లేకపోతే ఆస్టియోపీనియా, అంటే ఆస్టియోపోరోసిస్ ముందు వచ్చేదాన్ని అంటే కొంత సాంద్రత తగ్గింది ఆస్టియోపీనియా అంటాం అనమాట. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్లో మళ్ళీ రకరకాల గ్రేడ్స్, మోడరేటు, మైల్డ్, మోడరేటు, సివియర్ అని చెప్పేసి. వేరే వైటమిన్ డిని ఎక్స్రేల కంటే మనం బ్లడ్ అంటే రికెట్ సైన్ని కూడా మనం ఎక్స్రేలు ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలంటే మాత్రం మనకి వైటమిన్ డి ఎస్టాబ్లిష్ దానికి ఎస్టిమేట్ చేయాలన్నమాట. ఆ వైటమిన్ డి ఎస్టిమేట్ చేసి సాధారణంగా ఏంటంటే 30 నుంచి 50 నానోగ్రామ్స్ వరకు పర్ డెసిలీటర్ అది ఉండాలి, నార్మల్ వాల్యూ ఉండాలి. బిలో 30 ఉంటే యూజువల్గా మేము డెఫిషియన్సీ కింద లెక్కేస్తాం అనమాట. సాధారణంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం 30-60 మధ్య ఉన్నా కూడా మేము ఏం చేస్తామంటే ఇండియన్ సినారియాలో ఒక 50 వరకు ఉంటే మంచిది అని చెప్పి మేము ఎస్టాబ్లిష్ చేసి పేషెంట్ ఎవరన్నా కూడా 40-45 ఉంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట. ఒక సింపుల్ కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరికన్నా కూడా 30 నానోగ్రామ్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇవ్వాలి. అపోహ చాలామందికి ఏంటంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, మందులు తీసుకుంటున్నాము, వ్యాధి సరిపోతుంది అని చెప్పి ఒక అపోహ అనమాట. మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి. అది కాదు. ఇంతకుముందు ఫస్ట్ ఈ షో ఈ టెలికాస్ట్ ముందు ఫస్ట్లో ఏం చెప్పానంటే మీకు బిగ్గెస్ట్ సోర్స్ ఏంటంటే మనకు సన్లైట్. ప్రతి వాళ్ళు కూడా సన్లైట్ ఎక్స్పోజర్ అవ్వాలి. మార్నింగ్ ఉదయం 6 నుంచి 7 లోపు, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 6 లోపు కంపల్సరీగా సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మనం బెల్లాన్ని చాలా చులకనగా తీసేస్తూ ఉంటాం. బెల్లం ఎక్కువ మనం పంచదారే వాడుతూ ఉంటాం అనమాట. బెల్లం వాడడం, అదేవిధంగా మనం బాదం పప్పు, డేట్స్, అదేవిధంగా మనకు ఈ టోఫు అంటాం కదా, ఈ సోయా మిల్క్ని తీసే ఉంటుంది, కాల్షియం ఇది మనకి పన్నీర్లా ఉంటుంది అటువంటిది, నువ్వులు, ఇవన్నీ కూడా వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ కూడా వైటమిన్ డి బాగా రిచ్ అనమాట. ఇవన్నీ తీసుకోవచ్చు. అలా కాకుండా నాన్ వెజిటేరియన్ అయితే ఇవన్నీ ఇలా తీసుకుంటాం. నాన్ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీగా వాళ్ళు ఫిష్ కానీ లేదా కనీసం వారానికి 2 సార్లు ఎగ్స్ తీసుకోవాలి. ఫుల్ ఎగ్ తీసుకోవచ్చు 2 వారానికి. కాకుండా డైలీ తీసుకుంటాము నాన్ వెజిటేరియన్ అన్న వాళ్ళు అయితే రోజు కనీసం 2 నుంచి 4 వరకు ఎగ్ వైట్ తీసుకోవచ్చు. దానివల్ల బాడీ పెరిగిపోవడం కానీ లేకపోతే ఫ్యాట్ రావడం కానీ ఏమి ఉండదు. ఎందుకంటే అది ప్రోటీన్ కాబట్టి, వైటమిన్ రిచ్ కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు. వేరే వాళ్ళకి కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ లేకపోతే ఒబేసిటీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎల్లో ఎగ్ చూసుకుంటే వాళ్ళకి వేరే ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, వేరే ప్రాబ్లం, ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ చేయడం అన్నీ ఉంటాయన్నమాట. అంచేత ఎగ్స్ కంప్లీట్గా తీసుకుంటా అన్న వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఎగ్ ఎల్లో కూడా తీసుకుంటేనే మాకు ఇది ఉంటుంది అన్న వాళ్ళకి వారానికి 2 ఎగ్స్ తీసుకుని సరిపోతుంది వాళ్ళకి నార్మల్ డోసెస్. కాకుండా వీళ్ళైతే తీసుకోవాలి. అన్ఫార్చునేట్గా కొంతమందికి ఏంటంటే సన్ ఎలర్జీస్ ఉంటాయి. ఎలర్జీస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసి సన్లైట్కి వెళ్తూ ఉంటారు. ఎలర్జీని తగ్గించుకుని ఎండలోకి వెళ్ళడం బెటర్ తప్ప ఎండలో తిరగమన్నారు డాక్టర్ గారు అని చెప్పేసి సన్ స్క్రీన్ లోషన్ వేసుకుని సన్లైట్లోకి వెళ్తే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. సో చాలామంది సన్లో ఒక 2-3 పేషెంట్లు అలా వచ్చారు, డాక్టర్ గారు మీరు చెప్పినట్టు 3 months తిరిగాము కానీ మాకు ఏం ఉపయోగం లేదని చెప్పేసి. వైటమిన్ డి చెక్ చేస్తే సేమ్ 3 నెలల క్రితం ఎలా ఉంది ఇలాగ ఉందన్నమాట. హిస్టరీ తీసుకుంటే పేషెంట్ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుని ఎండలో తిరుగుతున్నారు అనమాట. ఆ సన్ స్క్రీన్ లోషన్ అనేది ఏంటంటే ఆ సన్ రేస్ని మన బాడీకి రాకుండా ఆపుతుంటుంది అనమాట. సన్ రేస్ని మన బాడీకి టచ్ అవ్వకపోతే ఇంకా వైటమిన్ డి3 మనకి ఎక్కడ వస్తుంది? అంచేత సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని ఎండలో తిరగడం వల్ల ఉపయోగం లేదు. ఏదైనా ఎలర్జీస్ ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారి ఎలర్జీస్ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మెడికల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆ ఎలర్జీస్ని తగ్గించుకుని ఈ ఎండలో తిరిగితే కొంత ఉపయోగం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు లైఫ్ లైన్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.